ఏం బావ ఇంకా డౌట్ పడతావు? నీకోసం వెయిట్ చేస్తుందని చెప్పాను కదా. పద రే, ఈ నాలో ఉంచండి, అవసరమైతే లేపుకొచ్చేస్తాను. अब विराट साहब है ना साहब? अब विराट साहब है साहब? विराट साहब है आप? साहब जी विराट साहब आ गए साहब जी, विराट साहब आ गए साहब जी. చూసావా, పనుడు కూడా నువ్వెవరో తెలుసంటే నీకోసం వెయిటింగ్ రా. ససూర్జీ, అంకుల్. Hey Virat, what a surprise, man. I mean, great to see you. That's good. Come in. రఫీరా, You know what? Rasi used to talk lots and lots about you. By the way, would you like to have tea, coffee or something? అదే వద్దండి. అదే రాశితో ఒకసారి మాట్లాడాలి. Yeah, sure. Why not? Yeah. యా. One second, beta. 1 second. Hey Rasi, you have a pleasant surprise. Talk to him. Hey Virat. Hi. Hi, Rasi. Surprise, man. నువ్వు మా ఇంటికి రావడం నేను అక్కడ ఉంటే ఎంతో బాగుండేది. ఇంకేంటి, ఎలా ఉన్నావు? Tell me. యా. Any good news? What's happening? Are you getting married? Oh, sorry. I forgot. The great legend solo bratuke so better leader, Virat. ఎందుకు పెళ్లి చేసుకుంటాడులే. యాక్చువల్లీ రాశి, నాకు పెళ్లి మీద ఒపీనియన్ మారింది. What? ఏమంటున్నావు? అదే పెళ్లి గురించి. ఒక్క నిమిషం ఆగండి. సార్, వాళ్ళ అమ్మతో మాడాలని సార్, మాడించండి. Actually, he is Rashi's kid. ఇంజనీరింగ్ తర్వాత మ్యారేజ్ చేసాం. లాస్ట్ వీక్ బిజినెస్ వర్క్ పై యూకే వెళ్ళింది. రజనీకాంత్, రమ్యకృష్ణ రూము వెయిటింగ్ అన్నాడు. ఇంకోటి ఏదో అన్నాడు, చేపలో తాళం. అంటే జోబు కూడా కనుండేది, తలం జారి పడిపోద్ది అన్న లాజిక్. కొడితే నీ కన్నప్పుడు బతికేస్తా. పోతే పోయిందిలే బావా, మన దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయి. నువ్వు రిలాక్స్ అవ్వు, మేము సెట్ చేస్తాం. ఊపింది చాలు, పద. ఇక కార్ ఆన్ లో పెట్టాలని. మా ఎదలు నమ్ముకోవడం కన్నా నేను ట్రై చేసుకోవడం బెటర్. ఓకే, రైట్. సెండింగ్. ఎస్. నాట్ ఇంట్రెస్టెడా? ఇంకా చాలా మంది ఉంటారులే. బాబోయ్, టఫే. హే, ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుందే. ఆవిడ కాదు మేడం. ఈవిడేంటి సిగ్గుపడుతుంది? అయిందిలే. బాబోయ్, అలా వస్తుంది ఏంటి ఈవిడ? ఏదో క్లారిటీ తెచ్చుకోరా అబ్బాయి. ఆ దేవుడే నేను కాపాడాలి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. Yeah. మేడం, మీరు మేడం, యూ సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రిమోనీ సైట్ బై మిస్టేక్, నో? లేదు విరాట్, నేను నీకు కావాలని ఇంట్రెస్ట్ పంపినాను. తెలుగు? నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. దేనికి? నేను రీసెంట్ గా విన్నాను, ఏంటిన్నారండి? పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని. మారితే? పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది. యాక్చువల్లీ
ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు. మా ఇంట్లో వాళ్ళు ఒంగల్తో మాట్లాడతారు దేని గురించి అండి? మనిద్దరి పెళ్లి గురించి. పెళ్ళి ఆమా, మీతో? లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతురి పెళ్లి చేసుకోమని అడగాలి. మీతో పెళ్ళేంటి మేడం? వాట్ ఆర్ యు టాకింగ్ విరాట్? నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా. నా ఒక్క తెల్లంట్రుక్క మీ తెల్ల పాయింట్ ఎలా మ్యాచ్ అవుతారుకుంటున్నారు మేడం? లేదు విరాట్, ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఏటండి ఏటి ఆలోచించాలి? హే, నువ్వు విడదీసిన జంటలు నీ మీద పగ తీసుకుంటున్నారా? నైస్ హ్యాపెండ్, బాగా అయింది నీకు. మేడం మీరు ఫీల్ అవ్వకండి మేడం, ఫీల్ అవ్వకండి. నేను మీకు ఒక సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం. సూపర్ మ్యాచ్. నా గురించి పోతే ఆలోచించకండి మేడం, ప్లీజ్ మేడం. ఉంటాను మేడం. నన్ను మాత్రం మైనస్ తీసేయండి, మీకు మాత్రం సూపర్ మ్యాచ్ సెట్ చేస్తాను మేడం. సూపర్ మ్యాచ్. ఉంటాను మేడం, బాయ్ మేడం. ब्रो सलाम रॉकी भाई, मेरा शादी हो रहा भाई, तुम भी आना भाई. सलाम रॉकी भाई. ఏవప్పా గోవిందప్ప, ఏటైనా అది? మన పెళ్లి ఫిక్స్ అప్ప అబ్బో కంగ్రాచులేషన్స్, తుంబా thanks మొత్తానికి bro. పెళ్లి సెట్ అయిందనమాట. బ్రో నన్న పెళ్లికి మీరు రావాలా బ్రో? నాకంత మూడ్ లేదు గోవింద్. నా పెళ్లికి నీకు మూడెందుకు? ఏయ్, ఓహో, నీకు అలా అర్థమైందా? నాకంత ఓపిక లేదు గోవింద్, ఈసారి నువ్వు కానిచ్చేసి. ఓపిక తెచ్చుకొని మరి రావాలా బ్రో? ఎందుకో గొత్తా, నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కళ్ళు ఒక సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా. అప్పుడు నాకు ఏ బేజారు ఉండలేదు. ఈ టైంలో రివెంజ్ ఎందుకులే, నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో. నో బ్రో, నువ్వు రావాలా, నా పెళ్లి చూడాలా. నేనేమైనా లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజారి లాగా పంచేమన్నానా? కాదుగా, వచ్చి పెళ్లిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను. అది కూడా ప్రాబ్లము. నువ్వు రావాలా, నా పెళ్లి చూడాలా. నువ్వు రావాలా, నా పెళ్లి చూడాలా. ఎలాగైనా గోవింద్ నీతో తుంబా కష్ట. సరే నువ్వు వెళ్ళు, నేను రెడీ అయి వస్తా. सलाम राकी भाई, तू नीचे आना भाई, मैं वेटिंग कर तू भाई, मेरे शोभरम भाई, मैं तुम्बा हैप्पी भाई, मैं तुम्बा బేగా బా, టైం అయిపోతుంది. అమ్మ చెప్తున్నాను, పెళ్లిలో గులాబ్ జామున్ బాలేదు, గుత్తొక్కాయ బాలేదు చెప్పి పెంట పెట్టుకు, అన్ని అడ్జస్ట్ చేసుకో. దాని ఎక్కడ ఉన్నాడు చూడు, ఏ అంటేతో ఏ మీటింగ్ పెట్టుకున్నాడు ఏంటో. హడావిడి చేస్తున్నావు. ఏ ఏంటిది? గాయపడిన సింహం శ్వాస ఎట్టా ఉంది బ్రో? అవును, బస్ ఎందుకు? హౌదు బ్రో, పెళ్లి వైజాగ్ పక్కన విలేజ్ లో, లొకేషన్ తుంబా 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 గ్రాండ్. అదేదో మియాపూర్ తెలిసినాగా అన్నట్టు చెప్పారు రావడానికి. నేను రావట్లేదు, నేను వెళ్ళిపోతా పో. బ్రో మళ్ళీ ఏంటి? నువ్వు రాకపోతే ఈ జన్మదల్లి నీ పెళ్లి జరగదు. ఇదే నా శాపదల్లి. ఇదేం ఫిట్టింగ్ రా? వెళ్ళి బట్టలు తీసుకొస్తా. పరా. బ్రో మళ్ళీ ఏంట్రా? బేగబా అమ్మా, బేగబా బేగబా బేగ. ఆ నువ్వు దీపిక పడుకునే ఇదో రా వాకలాగా వెళ్తే ఎప్పటికి వెళ్తారమ్మా? నా షష్టి పుట్టకి వెళ్తారా? బేగమా. పంతులు తర్వాత గణపతి పూజ. అమ్మ గణపతి పూజ. ముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం హలో, అత్యంతాను. 2 మంత్రాలు మిస్ చేసావు నువ్వు. శ్రీనివాస కళ్యాణం 3 times చూసాను నేను. మంత్రాలు మిస్ చేశాడు గొత్తా. సరిగ్గా చదువు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. ఆగు. బ్రో గణపతి పూజ చూడాలి కదా, అందుకే కదా నేను తీసుకొచ్చింది. నోడు నోడు, నువ్వు పాడు పాడు. బాబు, ఏ ఊరి మీది? మాది వైజాగ్ సార్. పెళ్ళయిందా? కాలేదండి. మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. సార్ మీ నంబర్ ఇవ్వండి, మనం పెళ్లి అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. సరే. అమ్మాయిని తీసుకురండి. తీసుకురండి అమ్మా, త్వరగా త్వరగా. బ్రో అటు కాదు, ఇటు చూడు. నోడు నోడు. అమ్మాయి అదిరిపోద్ది. అరే ఏంట్రా నీ సాడిజం? మీ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చానండి. ముహూర్తానికి టైం అయింది, మాంగళ్యదానం చేయండి బాబు. ఫైనల్లీ మాంగళ్యం తంతు నానేన మమ జీవన జడ్లేపరా? కంఠే పద్నాభి సుభగే. అమ్మో, ఇలా అయితే బ్రోకి కనిపించదు, కొంచెం కనపడేలా కట్టాలి. ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా వరసి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకేమి మామూలే, ముందు కట్టించుకో. నువ్వు ఆగు. అరే నాన్న,
నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదా? నిన్ను అడిగే కదా ఇవన్నీ అరేంజ్ చేశాం. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? నాకు ఇప్పటిదాకా క్లారిటీ లేదు, ఇప్పుడే వచ్చింది. ఏటది? నేను లవ్ చేస్తున్నాను. నవ్వు గివ్వు చేస్తే ముందు చెప్పాలి గాని ఇప్పుడు ఇక్కడ చెప్పేది. ఆల్మోస్ట్ తాలిగట్టేశానండి. నాన్న నేను చెప్తున్నాను కదా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను లవ్ చేస్తున్నాను. పతునిది పట్టుకో, ఇక్కడే ఉండు, పెళ్లి ఆగిపోలేదు. ఏంటిది లవ్ చేస్తున్నాను ఎవరది చెప్పు, ఎవరది చెప్పవా? బాబు పెళ్లి కూతురు నిన్ను పెళ్లి చేసుకుంటానని చూపిస్తుందయ్యా. నన్నెందుకు చూపిస్తుంది, ఊరుకోండి. అవును బాబు, నిన్నే. నువ్వు రావాలా? నా పెళ్లి చూడాలా? నువ్వు రావాలా? నా పెళ్లి చూడాలా? నేను అతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. ఏంటమృత ఇదంతా? నాన్న నీకు చెప్పాను కదా, అతని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని. అది కాదే. అమ్మా నువ్వు మధ్యలో మాట్లాడుకు, నీకేం తెలీదు. అంతే నాన్న. ఏదో ఒకటి మాట్లాడేస్తే మీకు విషయం చెప్పాలరా, మన గోవింద్ గారు పెళ్లికి వచ్చా కదా, అది మళ్ళీ క్యాన్సిల్ అయిందిరా. ఆ పెళ్లి కూతురు నన్ను సెలెక్ట్ చేసుకుందిరా బాబు. నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటారు అంటుందిరా బాబు. అరే నిజంరా, మీకెందుకు అబద్ధాలు చెప్తాను. అసలు నువ్వు గోవింద్ గారి ఫేస్. కాల్ యూ బ్యాక్. ఏంటి బ్రో ఇలా చేస్తావా? నేనే చేశాను బ్రో, నువ్వే కదా. సలాం రాకీ బాయ్, మేరా షాదీ హోరా బాయ్, తూ జరూర్ ఆనా బాయ్. నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా, నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా అని ఊగిపోయావే. ఆ అమ్మాయి నాకు కనెక్ట్ అయితే నన్ను హెంగ కొత్తే. ఆహా, కేజీఎఫ్ తోటే WWF హైదరాబాద్ కి బా. మా అమ్మకి చెప్పి 15,000 రెంట్ పెంచకపోతే కేలు. ఇదే మెరటి వారింగ్ రా బాబు. నువ్వు పోరా పో. పెళ్లికి వచ్చి గిఫ్ట్ ఇవ్వాలి, పిల్లల్ని తీసుకపోకూడదు చెప్తున్నాను నేను. అరే నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నా తప్పెలా అవుద్దురా. అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని చూడగానే మీరు దండు పదం బ్యాచ్ అని. అరే గోవిందా ఇక ఈ బ్యానర్ ఎందుకు రే? నా వల్ల నీకు పెళ్లి సెట్ అయింది. నువ్వు నాకు రుణపడి ఉన్నావురా. ఎక్కు బస్ ఎక్కప్ప. నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత